తెలివి సింహం పంజా. ఒక అందమైన అడవిలో సింహం నక్క మంచి మిత్రులుగా ఉండేవి. సింహం వేటాడడానికి నక్క సహాయం చేసేది. అది ఎలాగంటే, సింహం వేటాడడానికి ముందు నక్క జంతువుల గుంపులోంచి నక్క తెలివితేటలతో ఒక జంతువుని పక్కకు పిలుచుకొని వచ్చేది. అప్పుడు సింహం తన పంజాని చూపిస్తుంది. అలా సింహం వేటాడగా ఆ వచ్చిన మాంసాన్ని నక్క కూడా పంచేది. ఇలా ఉండగా నక్క వేటాడకుండా ఆహారం వచ్చేది. సింహం తొందరగా వేటాడేది. అలా వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు. కాలం మారే కొద్దీ చాలా జంతువులు సింహం వేటకు గురయ్యేవి. నక్క తన తెలివితేటలతో వేటాడకుండా ఆహారం దొరికేది. ఇలా ఈ రెండు జంతువులు కలిసి ఆహారం సంపాదించేవి. అలా మంచి మిత్రులయ్యారు. ఒకనాడు అడవిలో జంతువులన్నిటికీ నక్క కుట్ర తెలిసిపోయింది అన్ని జంతువులకి. అప్పుడు జంతువులన్నీ ఇలా అనుకుంటాయి, ఆ నక్క తన తెలివితేటలతో మనల్ని ఒక జంతువుని పక్కకు పిలుచుకొని ఆ సింహానికి వేటకు పంపిస్తుంది. అప్పుడు మనము ఇలా చేయడం వలన మన చాలా జంతువులు చనిపోతున్నాయి. మనం ఏదో ఒకటి చేయాలి. ఆ జంతువులన్నీ కలిసి ఒక మాట మీద నిలబడతాయి. అన్ని జంతువులు ఆ నక్క పిలిస్తే అస్సలు వెళ్ళకూడదనుకుంటాయి. ఆ నక్క ఆవుల గుంపు దగ్గరికి వెళ్ళి, బాగా పెద్దగా ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నీకు నేను అక్కడ చాలా మంచి గడ్డిని చూపిస్తాను అంటుంది నక్క తన తెలివితేటలతో. అప్పుడు ఆవు ఇలా అంటుంది, నువ్వు నాకు చూపించాల్సిన అవసరం లేదు, కావాలంటే చెప్పు, మా గుంపునందరినీ పిలుచుకొని వస్తాను. అప్పుడు మా స్నేహితులు కూడా ఆ గడ్డిని తింటారు అని చెబుతుంది ధైర్యంగా. అప్పుడు నక్క ఇలా అంటుంది, వద్దు వద్దు, మీ స్నేహితులకెందుకు, నీకు కడుపు నిండితే చాలు కదా అని మాయ మాటలు చెప్పాలనుకుంటుంది ఆ గుంట నక్క. అన్ని జంతువులకు తెలుసు కదా, అందుకే ఆ గుంట నక్క చెప్పిన మాటలు అస్సలు వినదు ఆ ఆవు. అలా ఉండగా చాలా జంతువులు ఆ గుంట నక్క మాటలు అస్సలు వినవు. అలా సింహం వేటకు ఏ జంతువు దొరికేది కాదు. గుంట నక్క కూడా ఆహారం దొరికేది కాదు. కొద్ది రోజుల తర్వాత సింహం వేటాడేకి ఎవరు లేరు. అలా గుంట నక్కనే తినాల్సి వస్తుంది. ఇందులో నీతి ఏమనగా పిల్లలు, ఎవరి గోతులో వాళ్ళే పడతారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు, షేర్ చేయండి, లైక్